ప్రకాశం జిల్లా దొర్నాలలోని వడ్డర్ కాలనీకి చెందిన 32 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. కండువా కప్పి ఎరిక్షన్ బాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు సరైన గుర్తింపు లేకపోవడంతో పాటు తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగని కారణంగా టీడీపీలోకి చేరుతున్నట్లు వడ్డర్ కాలనీ ప్రజలు తెలిపారు. ఈ మేరకు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతోంది, మీకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏరువ మల్లికార్జున రెడ్డి, నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, రవికింద సుబ్బరత్నం, అంబటి వీరారెడ్డి, షేక్ మబ్, ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి, చంటి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో రేపు 2 నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీ యొక్క కాలనీ సమస్యలు, మీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు, చదువుకున్న బిడ్డల యొక్క సమస్యలు ఇవన్నీ తీర్చుకోవడానికి మీరు ఒక నమ్మకంతో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతేనా? చేరారు. అందుకని మీ నమ్మకాన్ని ఒమ్ముగా నీకుండా ఖచ్చితంగా మీ కుటుంబాల క్షేమాన్ని, ఈ కాలనీ అభివృద్ధిని 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. ఖచ్చితంగా మన సమస్యలను, మన బీసీలు కుటుంబాలన్నీ కూడా, అన్ని వడ్రాస్ కుటుంబాలు, కొన్ని రెడ్డిస్ కుటుంబాలు జాయిన్ కావడం జరిగింది. అందరి యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అభివృద్ధి చేసుకుందాం. ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవంగా బ్రతికేటట్టు నేను చూస్తానని చెప్పి మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా. మరి ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ చూసాము. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మన వాళ్ళు వచ్చారు, ఒంటరి మహిళల పెన్షన్లు తెలుగుదేశం పార్టీ అధికారం ఇస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక తీసేసింది, పెన్షన్లు తీసేసింది. ఈ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మొన్న కూడా నేను ఎస్సీ కాలనీ పోతే అక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఈ దోర్నాల పట్టణానికి ప్రత్యేకంగా దోర్నాల పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను మనం పటిష్టపరచుకోవాలి. అందులో ఈ